నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క జై గురుదత్త. నమస్తే అండి. ఆవిడ పేరు రజిత గారు. సో ఈ రోజు లత గారు పక్కన కూర్చున్నారు అంటే డెఫినెట్ గా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాము. అదేంటి అంటే ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ప్రేక్షకులకు చెప్పేస్తాను. అక్క, సిద్ధమంగళ స్తోత్రం గురించి విశేషంగా లత గారు చెప్పడం అనేది మనం అందరం వింటూనే ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా కదక్క, ఇంచుమించు 2 years అయిపోతుంది. లాస్ట్ రథసప్తమికి స్టార్ట్ చేసాము. ఈ రథసప్తమికి సంవత్సరం అడుగు పెట్టేశాము. సో సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమను గురించి ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నాము. పేర్లో ఉన్నట్టుగానే సకల మంగళాల్ని కూడా చేకూర్చేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 ఇళ్లలో చెయ్యాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ మొదటి సంకల్పం దిగ్విజయంగా మా ఇంట్లో 108వ ఇల్లుగా కంప్లీట్ అయింది. అది నా అదృష్టం కూడా. అయితే ఈ 108 ఇళ్లలో కూడా అత్యద్భుతంగా స్వామి చూపించినటువంటి లీలలు అమోఘం. అయితే ఎప్పటికప్పుడు ఆ లీలల గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు రజిత గారు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మిరాకిల్ గురించి ఒక్కసారి మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు. అంతేనక్క? అవును పద్మిని. వాళ్ళ ఇంట్లో ఏంటంటే 2 కూడా సిద్ధమంగళ స్తోత్రము చేసాము, తర్వాత అఖండ జ్యోతి కూడా పెట్టించుకున్నారు వెంటనే. అంటే స్వామి కృప ఎంతలా ఉంది అంటే ఎలాంటి అద్భుతాలు చూపించుంటే వెంటనే అఖండ జ్యోతి కూడా పెట్టుకోవాలని స్వామి సంకల్పం ద్వారా జరిగింది అని నేను నమ్ముతాను. ఏదైనా ఒక్కసారి రజిత గారితో మాట్లాడదాం. రజిత గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా చాలా సంతోషం స్టూడియోకి వచ్చారు. అసలు చెప్పండి, సిద్ధమంగళ స్తోత్రం ఎప్పుడు చేయించుకున్నారు, ఎలా మీకు వచ్చింది ఆ తలంపు? ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు వీడియోస్, కానీ ఎవరింటికి వెళ్ళి ఎవరు చేయించుకుంటారు అనేది అది భగవత్ అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. మరి మీకు ఎలా వచ్చింది సంకల్పం, ఎలా తెలుసు లత గారు మీకు ఇవన్నీ? ఒక్కసారి నాకు ఇట్లా మామూలుగా మధ్యాహ్నం టైంలో టీవీ చూస్తున్నానండి. మీ ఛానలే చూస్తున్నారు, టీవీ చూస్తున్నాను. పద్మి గారు కనపడ్డారు, తర్వాత అమ్మ కనపడింది. నేను అమ్మ అని పిలుస్తాను. దత్తమ్మ కనపడ్డారు. అప్పుడు మీరు 108 అనేది సిద్ధమంగళ స్తోత్రం చేయాలనేది చెప్తున్నారు. అయ్యో 108 అంటున్నారు, మళ్ళీ ఊర్లో మనం చేయించుకోవాలని ఉంది. మీ ఊర్లో చేయించుకున్నారా? ఊర్లో చేయించుకోవాలని ఉంది. అక్కడ ఏంటంటే అమ్మ చెప్పింది, ఊర్లో చేయించుకోవాలంటే చుట్టూ ఒక 5 ఇళ్ళన్నా ఉంటే మేము వచ్చి చేయటానికి అయితే సపోర్ట్ గా ఉంటది అనేది చెప్పారు. ఇది మనతో సాధ్యం అవుతుందా ఇట్లా చేయించుకోవడానికి? అందరూ ఒప్పుకోవాలి కదా. ఏ ఊరు? సత్తుపల్లి అండి, ఖమ్మం దగ్గర సత్తుపల్లి. అవుతుందా అని అనుకున్నాను. సర్లే దేవుడి చిత్తం, ఎప్పుడు టైం వస్తుందిలే అనుకున్నాను. ఆ తర్వాత అంతకంటే ముందు విషయం ఏంటంటే అండి, మీకు కూడా చెప్పాలి. చెప్పండి. నేను మీరు గానగాపూర్ ఫస్ట్ బస్సు యాత్ర పెట్టారు కదా, పెట్టినప్పుడు ఇట్లా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. అప్పుడు నాకు హెల్త్ అస్సలు బాగోలేదు. ఆ టైంలో నాకు అసలు హెల్త్ బాగోదు సరిగ్గా. అంటే ఏంటి ఇష్యూ అంటే ఇప్పుడు బానే ఉంటాను, ఇంకో నిమిషం ఎట్లా ఉంటుంది అనేది. అంటే అప్పుడు అమ్మ పరిచయం కాకముందు ఇది. అదే అప్పుడు ఎలా ఉండేది? ఏదో స్టమక్ పెయిన్ సడన్ గా రావటం, హెడ్ ఏక్ రావటం, లేకపోతే బ్యాక్ పెయిన్ రావటం, ఏదో ఒకటి సమ్ ప్రాబ్లమ్స్. అట్లా చాలా ఫుడ్ ఐటమ్స్ తనకు పడవు అనమాట. ఇప్పుడు అందరికి ఈ రెగ్యులర్ గా ఉండేది ఏంటి, ఈ ఫుడ్ వల్ల డిఫరెంట్ స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎలాగంటే స్టమక్ పెయిన్, మళ్ళీ అది వాష్రూమ్ కి వెళ్ళాలని అనిపించడం, అందుకే ట్రావెల్ చేయడానికి భయపడ్డాను. అట్లాంటప్పుడు నేను మీద చూశాను గానగాపూర్ యాత్ర. అబ్బా నేను కూడా వెళ్తే చూసినప్పుడు చూసినంతసేపు నాకు ఆ పాజిటివ్ వైబ్స్ ఉండి, అబ్బా నేను వెళ్ళాలి, ఈ క్షణమే వెళ్ళిపోవాలి వాళ్ళ వెంబడ అనేసి అనుకుని మా సార్కి కాల్ చేశాను. ఆఫీస్లో ఉన్నారు తను. కాల్ చేసి ఇట్లా వెళ్దామని అనుకుంటున్నారు వాళ్ళు, మన ఇద్దరం కూడా వెళ్దాము, నువ్వు బుక్ చేసేసేయి, ఆ నెంబర్ ఏదో ఉంది అక్కడ స్క్రోల్ అవుతుంది, బుక్ చేసేయి అని చెప్పాను. ఆయన ఎన్నోసార్లు ట్రై చేశారంటండి. మీకు కాల్ చేశారంట. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ అవ్వలేదు. సరే, అదే అదృష్టమే పద్మిని, కాల్ కలవటం అదృష్టమే. లిఫ్ట్ ఎన్ని కాల్స్ వచ్చాయి తెలుసా? అప్పటికి ఒక 80-90 మంది వెళ్ళాం. ఫస్ట్ యాత్ర 80 మెంబర్స్ వెళ్ళాం. అయితే అండి ఇంకో మిరాకిల్ ఏంటంటే, అక్కడ నేను చేశాను, అసలు నేను చేసి చూద్దాం వీళ్ళకి, నేను చేసిన అట్లా చేశానో లేదో కాల్ కలిసింది. అండి నాకు కలిసింది, మీకు ఎందుకు కలవట్లేదు, ట్రై చేయండి అన్నాను. లేదురా నేను ఎన్నిసార్లు కొడుతున్నాను, అసలు కలవట్లేదు అన్నాను. మళ్ళీ నేను ట్రై చేశాను, మళ్ళీ కాల్ ఎత్తారు, మీరే ఎత్తారు.
ఇక నాకు వాయిస్ రావట్లేదు అక్కడి నుంచి. అమ్మమ్మో పద్మి గారు ఎత్తేసారని టక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను ఎంతో అన్నాను. అంటే ఏం మాట్లాడాలి, ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అవన్నీ ప్రాసెస్ నాకు అంతగా తెలియదు అన్నట్టు. అయితే సరే నాకు చెప్పాను, పద్మి గారు ఎత్తారండి, ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఆయనకి తర్వాత కలిసిందంట 2 days 3 days కలిసిన తర్వాత మీరు చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది ప్రాసెస్ అనేది. తర్వాత మధ్యలో ఏమైందంటే నేను రానులేండి, నా హెల్త్ బాగోదు కదా, ఎప్పుడు ఎట్లా ఉంటుందో, మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, మీరు వెళ్ళేసి రండి, నెక్స్ట్ టైం మన ఇద్దరం వెళ్దాము. వచ్చారు ఆయన? లేదు, ఏదో ఉంది అయితే. అయితే లేదురా వెళ్తే ఇద్దరం వెళ్దాము, లేదంటే లేదు, చూద్దాం ఆయన ఎప్పుడు తీసుకెళ్లాలనుకుంటున్నారో అన్నారు. అక్కడ కట్ చేసేస్తే నెక్స్ట్ అమ్మ ఒకరోజు ఈయన ఆఫీస్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఇట్లా వెళ్తున్నారా యాత్రలకి అంటే, సాటర్డే సండే కదా మన ఇద్దరం కూడా వెళ్దామా గానగాపూర్ అన్నాను. గానగాపూర్ నాకు వెళ్ళొచ్చాను కదా నేను, తనొక్కళ్ళు వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్తో కలిసి. కురువాపురం వెళ్దాము అన్నారు. నేను కొంచెం ఆలోచించుకోవాలండి, నాకు గానగాపురం మీదే ఉంది కానీ కురువాపురం మీద అంటే నాకు దత్ గురించి అంతగా తెలియక నేను అట్లా అన్నాను అన్నట్టు. సరే కొంచెం ఒక 2-3 గంటలు టైం ఇచ్చారు, ఆలోచించుకున్నా. లేదంటే గానగాపూరే వెళ్దాము, మీరు కావాలంటే వెళ్ళండి తర్వాత అన్నాను. సరేరా లగేజ్ సర్దుకో అన్నారు. అంతా రెడీ చేసుకున్నాను, సర్దుకున్నాము, తిన్నాము, పడుకున్నాం. మళ్ళీ విపరీతమైన పెయిన్ వచ్చిందండి, స్టమక్ పెయిన్. నేను అన్నాను, నాతో కాదేమోలేండి, మీరు వెళ్ళేసి రండి అనుకున్నాం కాబట్టి, నేను చూద్దాం దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడు అన్నా. లేరా ట్యాబ్లెట్ వేసుకో, మార్నింగ్ కనుక తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాము వెళ్దామా వద్దా అనేది అన్నారు. సరే అని ట్యాబ్లెట్ వేసుకున్నాను. మార్నింగ్ తనకంటే ముందే లేచేసి అన్ని పనులు చేసేసుకొని పూజ చేసుకొని తను లేపాను. ఏంట్రా అన్నారు. ఇట్లా వెళ్దాము అంతా రెడీ చేసేసాను. పర్లేదా అన్నారు. ఇప్పటివరకు అయితే పర్లేదు, ఆయన తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్తారు, లేదు మధ్యలో ఆగినా సరే వచ్చేద్దాం వెనక్కి అని అలాగే ఉండాలి. బయలుదేరేసాను. స్వామి నీ దగ్గరికి వస్తున్నాను. అంతకుముందు నేను ఏం చెప్పారంటే నాకు, అరే అక్కడ దర్శనం అవ్వటం అంత ఈజీ కాదురా, నాకు 2-3 గంటలు పట్టింది దర్శనానికి, నువ్వు అంత తట్టుకోగలవా అన్నారు. అంటే నేను వస్తున్నాను స్వామి, నాకైతే ఓపిక తక్కువ దాన్ని, నాకు హెల్త్ బాగోదు, నేనైతే వస్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం, ఇట్లానే అనుకుంటూనే ఉన్నానమ్మా. కార్లో వెళ్ళేంత వరకు ఇట్లానే. లైన్ ఉంటది కదా పద్మిని, అందరికి ఈజీ కాదు, మనకైతే అక్కడ స్వామి చాలా మంది పరిచయస్తులు. అక్కడికి వెళ్ళామండి, రీచ్ అయ్యాము, వెళ్ళాము 10 వెళ్ళిపోయాము, 11 టెంపుల్కి వెళ్ళాము. నేనే అన్నాను ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళిపోదాం, దర్శనం చేసేసుకుందాం, నేనే తీసుకెళ్ళాను. ఏం లేదండి, నాకంటే ముందు ఒక 4 ఉన్నారేమోనండి దర్శనం. చుట్టూ జనం విపరీతంగా ఉన్నారు, లేరని నేను అంటలేదు, విపరీతంగా జనం ఉన్నారు. దర్శనం చక్కగా చేసుకున్నాను, వచ్చాను. తర్వాత చూశాను పైనుంచి లైన్ ఉంది. చూసావా అన్నారు. అవునండి, నేను చాలా అదృష్టం, దేవుడు నన్ను ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు దత్తుడు. నేను నమ్మింది గానగాపూర్లో దేవుడు ఉన్నాడు అనేది నేను నమ్మానండి. నేను దేవుడిని సామాన్యంగా నమ్మనండి, నా దగ్గర అది కూడా ఉంది. నన్ను కూడా నమ్మలేదు, అమ్మను కూడా నేను నమ్మలేదు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా మంది చేస్తా ఉంటారు. ఎందుకంటే నా హెల్త్ నేను చూస్తున్నాను కదా, నేను ఎన్నో చేస్తున్నాను, ఏది రిజల్ట్ నా దగ్గర కనపడట్లేదు. రిజల్ట్ మరింతకి దర్శనం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఒక్కసారి దర్శనం అయిన దగ్గర నుంచి ఎలా ఉంది మీ హెల్త్? అక్కడ కూడా మిరాకిల్ జరిగిందండి. సాయంత్రం పల్లకి సేవకు వచ్చాను. మళ్ళీ నేను వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాను. అప్పుడు కూడా ఎంతో మంది లేరండి, 6 members 7 members ఉన్నారు. మంచిగా బాగా ఫ్రీగా అయింది. అప్పుడు ఇంకా అక్కడ పూజారి గారు కూడా కాసేపు నుంచోబెట్టి మమ్మల్ని బాగా దర్శనం చేయించి పంపించారు. వచ్చి కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు విపరీతమైన హెడాక్ వచ్చింది, బాగా హెడాక్ వచ్చింది. నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అంత తలనొప్పి. ఇవన్నీ లాగేస్తున్నాయి, నరాలు తెగిపోయేంత వస్తుంది, తట్టుకోలేకపోతుంది. అప్పటికే 6కి వెళ్ళినడం, అది 8కి అనేది నాకు తెలియదు. పల్లకి సేవ 8 వరకు వెయిట్ చేయాలి. చూశాను ఓపిక చూశాను. ఏంతో 2-3 సార్లు చెప్పాను, అవ్వట్లేదు, వెళ్ళిపోదామని. ఇంకా నాతో కావట్లేదు, వెళ్ళిపోదాం అనుకున్నప్పుడల్లా నా ఎదురుగా దత్తుడు వచ్చి అడ్డంగా నుంచునేవారు కుక్క రూపంలో. అని మళ్ళీ టక్కన కూర్చునేదాన్ని, మళ్ళీ లేసేదాన్ని, మళ్ళీ కూర్చునేదాన్ని. ఆయన వచ్చి అట్లా అడ్డుగా నిలబడేవారు. ఆ మిరాకిల్స్ అట్లా జరిగినాయి అక్కడ. తర్వాత
అమ్మ ఎందుకు వచ్చారో తెలియదండి గానగాపూర్, నాకు అసలు తెలియదు. మనం యాత్ర తీసుకొని వెళ్ళాం ఒక బ్యాచ్ ని, 3వ బ్యాచ్ 4వ బ్యాచ్. ఈయన ఎట్లా చూసుకుంటా ఉంటే అమ్మ అక్కడ కనపడ్డారు. ఈవిడ లతా బొట్ల చౌదరి గారు అనుకుంటే చూడరా అన్నారు. చూసానండి, పక్కన మా ఆయన ఉన్నాడేం పదా అని కూడా అనుకోకుండా బ్యాగ్ పట్టుకుని నేనే ముందు పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. ఆ జనంలో నుంచి అమ్మ ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదు. అంత జనంలో నుంచి ఫోన్ పట్టుకొని మాట్లాడుకోవడానికి వచ్చారో ఏమో తెలియదు. వెళ్ళిపోయి కాలమే పడిపోయి ఇంకేడ్చేసాను. అమ్మ నన్ను ఆశీర్వదించింది ఒక్కటే అడిగాను అమ్మని. అమ్మ తలమే చేయి పెట్టి నీ కర్మలన్నీ ఈ రోజుతో తొలగిపోవాలని ఆశీర్వదించి. అమ్మ నేను ఎవరో తెలియదు, ఆవిడకి నా బాధ ఏంటో తెలియదు, నా నొప్పి ఏంటో తెలియదు. ఇట్లా ఆశీర్వదించారండి. ఆశీర్వదించి అమ్మ అన్నారు మీ దర్శనం అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటే సరే నేను చేసుకొని వస్తాను రా అని చెప్పారు. మేము వచ్చి ఇటు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నా జీవితంలో చూడలేదండి, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా కదా నా లైఫ్ స్టైల్. 11 ఆవలింతలు వచ్చినాయండి. నాకు బాడీ పట్టలేనంత తట్టుకోలేనంత వచ్చింది. అది పోయింది. తలనొప్పి కూడా అట్లానే పోయింది. పల్లకి సేవ చూసుకున్నాను, అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చి కార్ దగ్గరికి వస్తుంటే అసలు అమ్మ వచ్చింది అంటే అప్పుడు అమ్మ కాదు లత గారు. అప్పుడు లత గారు వచ్చారు కదా, ఎక్కడ స్టే చేసి ఉంటారు, మన దాంట్లోనే స్టే చేయాలి కదా, అక్కడే స్టే చేశారా అని అనుకుంటే ఇట్లా తిరిగాను వెనక్కి. వెనకాల కారులో అమ్మ. అక్కడే గానగాపూర్లో. అదండి. దాని తర్వాత మీ ఇంటికి దాని తర్వాత కూడా మంగళాస్తోత్రం పిఠాపురం ఇది పెట్టారు కదా, అక్కడ సవిత్ర కాటకసైనం యాగం జరుగుతుంది. అక్కడ కూడా నేను రాలేదండి. దానికి ఒక స్టోరీ ఉంది. దానికి అది 5 రోజులు అన్నారు. నా హెల్త్ ఏంటో నాకు తెలుసు, నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తావు, వెళ్తే నువ్వు వెళ్ళేసిరా, నువ్వు చేసుకో. హోమ్ అనే సంగతి కూడా నాకు తెలియదని బతిలాడారు పాపం చాలాసేపు. చూద్దాం రేపు సంగతి కదా. మా అమ్మ కూడా ఇందులో మా అమ్మ కూడా అంది వెళ్తావా అంది. నేను వెళ్ళట్లేదమ్మా, నేను వెళ్ళను, వెళ్తా ఆయన వెళ్తాడేమో అన్నాను. పొద్దున్నే మా మమ్మీ ఫోన్ చేసి ఏంటి వెళ్తున్నావా అంది. వెళ్తున్నా, నేను అంతా రెడీ అయిపోయాను, నేను వెళ్ళిపోవటమే ఉంది అన్నాను. ఎన్ని డేస్ ఉంటావా అంది. 2 డేసే ఉండేసి వచ్చేస్తాను, నేను ఎక్కువ రోజులు ఉండను, నేను నీకు తెలుసు కదా నేను ఏంటనేది. వెళ్ళాను. అమ్మని చూస్తే చాలండి, అమ్మ రూపంలోనే ఉన్నాడు దత్తుడు, ఎక్కడో లేడు. అమ్మని చూశాను. 2 డేస్ అయిపోయింది. ఆయన ఒక్కటే క్వశ్చన్ అడిగారు, ఏంటి మరి డ్రాప్ చేసి రానా ఇల్లు అన్నారు. ఎందుకు, నేను 5 డేస్ ఉంటాను, 5 డేస్ తర్వాత చూద్దాం అన్నాను. ఆ 5 డేస్ 7 డేస్ అయింది అమ్మతో నా జర్నీ. సేవ చేశారు చక్కగా. సేవ అక్కడ 7 రోజులు కూడా అక్కడ యాగశాలలో అక్కడ నాతో పాటే ఉండి చక్కగా సేవ చేశారు. చాలా చాలా అమ్మతో. సో డెఫినెట్ గా దాని తర్వాత నుంచి మీ హెల్త్ క్రమేపీ సర్దుకోవటం తగ్గింది. అసలు అమ్మకి నాకు ఫుడ్ కూడా హెడ్ ఏక్ అయితే అసలు నిజంగా అండి అది మిరాకిల్ అసలు చెప్పొచ్చు. ఇప్పుడు లేదు అసలు కడుపు నొప్పి. అసలు నేను హెయిర్ కి ఎన్ని నెలలు అయిపోయిందో ఆయిల్ పెట్టి కూడా, ఇప్పుడు నెలకు ఒకసారి పెడతానేమో అమ్మ చేయబడిన తర్వాత. అది వరకు ఎన్ని టాబ్లెట్స్ వాడాను హెడ్ ఏక్ కూడా. చాలా ఫుడ్ ఐటమ్స్ తనకు పడవ పద్మిని. ఎలా అంటే మనం ఇడ్లీ వడ అంటాం కదా, వడ అంటే వద్దంటది. అంటే అక్కడ నేను చూసాను కదా ప్రత్యక్షంగా వెళ్ళటం, మేము తినటానికి వెళ్ళినప్పుడు వద్దమ్మా పడదు కడుపులో నొప్పి. చపాతి అంటే పడదు కడుపులో నొప్పి. నేనేమంటే నేను చెప్తున్నాను ఇప్పుడు చూడు, నువ్వు తిని చూడు, దత్తుడు అన్ని మార్చేస్తారు, నీ కర్మలు తొలగిపోయాయని చెప్పాను కదా, స్టార్ట్ చేయి, నీకేం కాదు, నేను ఉన్నాను కదా, ఏం కాదని. అది తనే చెప్పాలి అసలు. అమ్మ ప్రతిదీ నాకు అలవాటు చేశారు. అమ్మ ప్రతిదీ అలవాటు చేసి నాకు పడిందండి. ఇప్పుడు నేను ఈ రోజు కూడా నేను చపాతి తినొచ్చు నిజంగా. ఈ రోజు కూడా నేను చపాతి తిన్నాను, వడ తింటున్నాను. అమ్మ ఏది అలవాటు చేశారో అవన్నీ తింటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. మా అక్కలు కూడా చూస్తారేమో నెక్స్ట్ ఈ వీడియో. అక్కలు అన్నయ్యలు చూడండి, మీ పండు తిరుగుతుంది. ఎందుకంటే అంటే వాళ్ళకి ఇదంతా చూస్తున్నారు, వాళ్ళు నా జర్నీ చూస్తున్నారు అమ్మతో. ఇది పండువేనా, దీనికి ఎంత ఓపి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కదా దీనికి, ఇంత ఎలా చేసుకుంటుంది, ఇన్ని పూజలు ఎలా చేస్తుంది, ఇన్ని యాత్ర ఎలా తిరుగుతుంది. అమ్మతో పాటు కొల్హాపూర్ అని, పర్లి వైద్యనాథ్ అని ఎక్కడికి వెళ్తూనే ఉన్నాను నేను. అంటే గురువుతో వెళ్తే కర్మలు తొలుగుతాయని నన్ను ఫాలో. ఎందుకంటే నేను బస్సు కూడా 15 సంవత్సరాలు అయింది నేను బస్సు ఎక్కగా, నేను మామూలు బస్సు ఎక్కగా. అదరికి తిరిగాను బానే, ఏదో తెలియని భయం ఒకటి పడింది నాలో. ఆ భయం అమ్మ పోగొట్టింది, పోయింది. ఇంకా అరుణాచలం నేను బస్సులో వచ్చానండి. అసలు ఆ బస్సు అంటే భయపడి గడగడ ఉనిగిపోయేది. కార్ తప్పించి అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపాలి కదా వాష్రూమ్స్ అని, ప్రాబ్లం కోసం అని తనకి బస్ అనేది ఒక భయం పెట్టేసుకుంది అనమాట. పెట్టేసుకున్నాను. అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా చేశారా? చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉన్నారా?
ఉన్నారండి, ఉన్నారు మీరు అసలు. మీతో ఫోటో కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా సంతోషం. దత్తుతోటి నమ్ముకుంటే వచ్చేటటువంటి, అంటే ఆయన తీసేటటువంటి కర్మలు ఎలా తీస్తారు అని అంటే ఆయన తలుచుకుంటే తృణప్రాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంత చక్కగా ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నారు, అవును. చాలా చాలా సంతోషం. నా ఎప్పటికీ ఇలాగే పిల్లలు, ఉండాలి. మా వారు, ఈ విషయం నేను అరుణాచలం వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు మా వారిని కలపలేదు. ఇప్పుడు ఇవ్వండి క్రెడిట్స్. మా పిల్లలు, మా వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మమ్మీ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నేను అమ్మతో పాటు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా, నాకు అదే కావాలి. వాళ్ళకి ఏంటంటే నేను తిరగాలి, సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను హెల్తీగా ఉన్నాననేది వాళ్ళ కళ్ళకి కనపడాలి. నేను ఎప్పుడు బాగోలేదు, ఎన్ని హాస్పిటల్ తిరిగానండి హైదరాబాద్ లో, చాలా చాలా. చాలా చాలా అక్క చాలా చాలా సంతోషం అక్క, ఇది వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే హెల్త్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్. అందుకే అవును. అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం. చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఆరోగ్యం ఉంది అని అంటే అంతకు మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు. అవును. నేను కొన్ని కాల్స్ వస్తూ ఉంటే నేను అడుగుతూ ఉంటా, ఏమంటే మాకు ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఈ ప్రాబ్లం ఉందా, హెల్తీగా ఉన్నారా? హెల్త్ ఉందండి, అది కాదు నాకు డబ్బులు కావాలంటే. అదే నాయన, హెల్త్ ఇంపార్టెంట్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకటి చూసుకొని ఆనందపడు, ఆ ఆనందం నుంచి ఇంకొకటి ఏదైనా వస్తుంది. అసలు ఉన్నదాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే ఎట్లా? అందుకే పద్మిని ఏ యాత్రకి వెళ్ళినా నేను ఫోన్ చేస్తాను, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. అమ్మ వస్తారా నాతో, మీరు గురువుతో ట్రావెల్ చేస్తే మీ కర్మలు తొలుగుతాయి. ఇది మనకి సనాతన ధర్మం నుంచి కూడా చెప్పబడింది. ఎందుకు అంటే ఆ విధంగా ఒక క్షేత్ర మహిమ, లేదంటే గురువుని అనుసరించి అది ఫాలో అవటం ద్వారా కూడా ప్రత్యేకంగా, అంటే ప్రత్యక్షంగా వీళ్ళు అనుభవించారు అది. ఇప్పుడు రాగానే, ఇప్పుడు పొద్దున్నే ప్రోగ్రామ్ ఇది యాక్చువల్ గా, ఇమ్మీడియట్ గా మీరు వచ్చారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎంత ప్రేమ ఉందో. అందుకనే చాలా. పరిగెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు మా అత్తయ్య గారికి బాగాలేదు కదరా పద్మిని, అప్పుడు చాలా హెల్ప్ చేశాడు శ్రీధర్, నన్ను తీసుకెళ్ళడం కార్లో అటు ఇటు. పిఠాపురం నుంచి అమ్మ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మాటల్లో నేను అమ్మని అడిగాను, అమ్మ నాకు ఇలా పెట్టుకోవాలని ఉంది సిద్ధమంగళ స్తోత్రం, నాకున్నది ఆలోచన అసలు అప్పుడే పెట్టుకోవాలని ఉంది, మీరు 108 అన్నప్పుడు మీరు ఇలా అన్నారని నేను అప్పుడు ఆగిపోయాను, ఇప్పుడు పెట్టుకోవాలని ఉందంటే సరేరా పెట్టుకుంది కానీ మరి మీరు వస్తారమ్మా అంటే వస్తాను రా అన్నారు. అన్న తర్వాత అమ్మ డేటు అది ఫిక్స్ చేశారు. ఆ రోజు ఏంటనేది నాకు తెలియదు, గురు పుష్పమి యోగం అని సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉందంట. ఆ రోజు పెట్టిర్రు అమ్మ, బాగా జరిగింది అది. దత్తుడే వచ్చాడు మా ఇంటికి. డెఫినెట్లీ. ఎలా? ఒక కుక్క రూపంలో వచ్చారు, తెల్ల కుక్క రూపంలో వచ్చారు. అసలు 11 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదివేంత వరకు దానికి అది నిద్రపోతూనే ఉంది. ఎంత ఒక రకమైన చిన్న పిల్లోడు ఆడుకున్నంత రీతిగా ఆడుకుంది. ఆ కుక్క మీది కాదు, మీరు మాది కాదు, అది బజారీలో తిరుగుతా ఉండేది. అమ్మ వచ్చిందని వచ్చింది పైకి. అమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అది వస్తుంది. ఇప్పుడు కూడా రాదు అది. ఇప్పుడు ఎంత పిలిచినా నా అఖండం పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఉన్న 7 days మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 days వచ్చేది. వచ్చేసి స్వీట్ తినేసి వెళ్ళిపోయేది. ముందు ఆమెకు పెట్టాలి, పెట్టిన తర్వాత అది బయటకు వెళ్తుంది. నేను ఉన్నాను పద్మిని. అయితే వీళ్ళు కొంతమంది భయపడుతున్నారు పారాయణం చదివే వాళ్ళు, దాన్ని ఎలా చేయొద్దని. ఒక మనిషి తలుపు ఎలా కొడతారు అలా తలుపు కొట్టి తలుపు తీసే వరకు ఊరుకోలేదు అది. అమ్మ రూమ్ లోంచి బయటకు వచ్చింది. ఎవరు అట్లా దబి దబి అని బాధేదంటే అమ్మ తలుపు కొట్టడం ఏమిటండి? ఎవరు దబా దబా అని బాధున్నారు? కుక్కేనండి. ఎవరు మనుషులు ఏంటి మీరు డోర్ తీయట్లేదు ఏంటి పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని వెళ్ళి చూస్తే అది అక్కడ నిల్చొని రావటానికి అది అక్కడే ఉంటదంట, అక్కడ జ్యోతి దగ్గర. అసలు ఎలా అంటే దానికి ఇష్టం లేదు, వెళ్ళదంట. ఇంత గట్టిగా కొడుతుందా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు ఎలా కొట్టావు దానికి ఇంకోటి 3 times ఎక్కువ. మామూలుగా నేను కుక్కల్ని పెంచాను, ఒకవేళ తీయాలి అనుకుంటే గోకుతాయి కుక్కలు మామూలుగా. అది కాదు, ఇలా కొట్టడం అలా కొట్టింది. అది అలా కొట్టింది. అటు సైడ్ మా అక్క ఉంది, గేట్ అవతల సైడ్. తను చూస్తుంది అక్కడ నుంచి. సాక్షి ఉందమ్మా. మా అక్క లేదు, డోర్ తీయగానే వచ్చింది. అది అక్కడ ఉన్నాను కదా నేను, తీసే వరకు ఒప్పుకోలేదు. అది డోర్ తీసి అది అఖండ జ్యోతికి వచ్చే వరకు దానికి మనశ్శాంతి ఉండదు. డైలీ 7 days వచ్చింది. సిద్ధమంగళ స్తోత్రం నేను ఒక కోరిక కోసం, ఒక కార్యం జరగడం కోసం పెట్టించుకోలేదండి. మామూలుగా పెట్టించుకోవాలనుకున్నాను, పెట్టించుకున్న తర్వాత నేను అంతకుముందు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మేము పొలం రిజిస్ట్రేషన్ అయ్యింది, అది కూడా కరోనా కంటే ముందు పొలం కొన్నాము. వీళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వకముందు క్యాష్ ఇచ్చేసారు అతనికి. ఇచ్చేసిన తర్వాత అతను 4 చేయట్లేదు. దానికి ముఖ్యంగా ప్రూఫ్ అనేది లేదు. డబ్బులు ఇచ్చినాడు.
ఒక పేపర్ మీద రాశారు అంతే, ఏమీ లేదు. అంటే తెలిసిన వాళ్ళని వీళ్ళ నమ్మకం మీద ఇచ్చేశారు. ఎన్నాళ్ళు తిప్పుకున్నాడు? 4 సంవత్సరాలండి. 4 సంవత్సరాలు కరోనా ఉంది కాబట్టి, 3 సంవత్సరాలు ఉన్నట్టుంది కరోనా. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు తను. కానీ మా క్యాష్ తన దగ్గర ఉండిపోయింది. అది 3 months లో ఇస్తానమ్మా అని చెప్పారు తను. 3 months అయిపోయింది. తర్వాత నేను సిద్ధమంగళ సూత్రం పెట్టించుకున్నాను. పెట్టించుకున్నాక 1 week తను క్యాష్ మా అకౌంట్ లో వేసాడు. మీరు అడక్క ముందు. మీరు అడగకముందే. వెరీ గుడ్, వెరీ గుడ్. అది అసలు ఊహించింది అది జరిగింది. మేము ఎంత టెన్షన్ పడ్డామో, ఎంత ఒత్తిడికి లోనయ్యామో అది మాకు మాత్రమే తెలుసు. అది నాతో కూడా షేర్ చేసుకోలేదు అమ్మతో కూడా. ఎందుకంటే ఏది ఒక పని అవ్వాలని చేయించుకోకూడదు. మన దేవుడి మీద నమ్మకం ఉంటే చేయించుకోవాలి. మనకి ఏది కరెక్ట్ అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అంతే అది జరిగిన తర్వాత నాకు చెప్పారు. జరిగిన చాలా రోజుల తర్వాత చెప్పడం జరిగింది. అది పోన్లేండి, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పటికీ మీరు అలాగే సంతోషంగా ఉండాలి. పిలిచిన వెంటనే, అంటే ఇవాళ పొద్దున్నే ప్రోగ్రామ్ అయింది, నేను అక్క కాల్ చేయడము, అక్క వెంటనే మీకు చేయటము, మీరు ఇమ్మీడియట్ గా రావడంతోనే నాకు అర్థమవుతుంది మీకు ఎంత ప్రేమ ఉందో అనేది. డెఫినెట్ గా